నమస్కరించే సంస్కారం లేని వాళ్ళు దుర్మనస్కులు. నమస్కరించే సంస్కారం లేని వాళ్ళు దుర్మనస్కులు. ప్రతి నమస్కారం చేయని వాళ్ళు అహంకార మనస్కులు. దీని అర్థం తెలిసిందే కదా. ఎప్పుడైనా తొలి నమస్కారం మనిషి యొక్క సంస్కారాన్ని తెలియచేస్తుంది. ఎదుటివాడు కనిపించగానే నమస్కరించడం అంటే నీ లోపల సంస్కార విరుల్ని విరబూసేటట్టు చేయటం, నీపైన ఒక అద్భుతమైనటువంటి మంచి అభిప్రాయాన్ని ఎదుటివారికి, ఈ సమాజానికి మీరు అందించడం. అందుకే నమస్కారం మనిషి మంచితనానికి గుర్తు. ప్రతి నమస్కారం సంస్కారానికి గుర్తు. కాబట్టి మనం ఎప్పుడైనా నమస్కారం చేయడం మర్చిపోవద్దు. చాలామంది నేను పెద్ద ధనికుడిని, సంపన్నుడిని, ఉన్నత స్థానంలో ఉన్నత ఉద్యోగంలో ఉన్నవాడిని, కాబట్టి నేను నమస్కరించటం ఏమిటి అనే అహంకార మనస్తత్వం చాలామందికి ఉంటుంది. ఇంకొందరికి ఎదుటివాడు నమస్కరించినా కూడా వాడికి ప్రతి నమస్కారం చేయటం ఏమిటి అనే పొగరు ఉంటుంది. ఈ అహంకారం కానీ పొగరు కానీ మనిషి యొక్క పతనానికి దారితీస్తాయి. కాబట్టే మనము చిన్న పెద్ద తారతమ్యం లేకుండా నమస్కారం చేయటం మన పిల్లలకు అలవాటు చేద్దాం. ఇంకొక చిన్న మాట, దండం పెడితే గండం గడుస్తుంది అంటారు పెద్దలు. అంటే దండం పెట్టడం వల్ల ఎంత పెద్ద గండమైనా గడిచిపోతుంది. ఎదుటివాడు మీ పట్ల ఒక మంచి అభిప్రాయాన్ని కలిగించడానికి మీ నమస్కారం ఉపయోగపడుతుంది. తద్వారా మీకు వారికి ఒక మంచి సయోధ్య ఏర్పడుతుంది. తద్వారా సమాజంలో చక్కటి ఆహ్లాదపూరితమైనటువంటి సంస్కారతపూరితమైనటువంటి వాతావరణం గుబాళిస్తుంది. ధన్యవాద నమస్సులు.